అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. సో ఏం చెప్తారు వీళ్ళ గురించి? ఏం వెతుకుతున్నారని మేడం అడగండి. అదే బెల్ట్ వెతుకుతున్నానండి. యాక్చువల్గా మన డైరెక్టర్ గారికి చెప్పి పోలీస్ బెల్ట్ అని ఒకటి ఉంటుంది, లేదా మంచి లెదర్ బెల్ట్లు అన్న ఈసారి నుంచి ఇక్కడ పెట్టుకుంటానన్న. మీలాంటి ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ వచ్చినప్పుడు దాన్ని వాడే రైట్స్ మాకుంటాయి. ఎందుకంటే మీ ఏజ్ తిప్పి కొడితే 20 to 22 మధ్యలో ఉన్నాయి, 20 ఏళ్ల నుంచి 22 ఏళ్ళు. మీరు జీవితాలతో ఆడేసుకుంటున్న విధానం చూస్తే ఏమీ తెలుసు ఏమి తెలియదు, అన్నీ తెలుసు మీకు, కానీ ఏమీ తెలియదు. సున్నా జీవితాల గురించి ఏమీ తెలియదు. రేపొద్దుట తెలిసిన రోజున సర్వనాశనం అయిపోయిందే మన జీవితం అనుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు. మీకు లవ్ అంటే ఏం తెలుసు, పెళ్ళిళ్ళు అంటే ఏం తెలుసు, ఏం చేసేసుకున్నారా బాబు? ఒకే స్టోరీ, ఒకే రకంగా ఉంది మీది. 1 year లవ్ చేసావు, 1 year లో పెళ్లి చేసుకున్నావు, పిల్లలు పుట్టలేదని ఆయన టెస్ట్లకు వెళ్ళిపోయాడు, ఇద్దరు టెస్ట్లకు వెళ్ళిపోయారు, నిన్ను అనుమానిస్తున్నాడు కదా అని ఆయన ఏమన్నా పెళ్లి చేసుకున్నావు నువ్వు. అక్కడ చూస్తే వాళ్ళు ఆల్రెడీ 1 year లో పెళ్లి చేసుకున్నారు, చేసుకున్న అమ్మాయిని వదిలేసుకొని మళ్ళీ నీ దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఏమో భర్త అవసరంలా, ఇప్పుడు వాడు మళ్ళీ వెళ్ళిపోయి నాకు భార్య కావాలనగానే నీకు మళ్ళీ భర్త ఏమండి నా భర్తను నాకు ఇవ్వండి అంటూ ఏదో పతివ్రత శిరోమణి వచ్చినట్టు వచ్చావు. ఈ 6 నెలల్లో మీ ఇద్దరికి మళ్ళీ ఫిజికల్ రిలేషన్స్. ఇంత చండాలంగా ఉందంటే ఈ కేసు నా నోటెంబడి మాట్లాడ్డాక నాకు అస్సలు నచ్చల. అయినా చెప్పాలిగా, ఒక ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు అన్ని రకాల వ్యక్తులు వస్తూ ఉంటారు, చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇది కౌన్సిలింగ్స్ ఇచ్చే కౌన్సిలింగ్ ఇన్స్టిట్యూట్ అయితే కాదు. సార్ అంటే ఓపిక్గా కౌన్సిలింగ్ ఇస్తానన్నారు, కానీ మేమైతే బెల్ట్ తీసుకునే కొడతాం. ఎందుకంటే క్రైమ్ చేశారు మీరంతా. ఇలాంటి క్రిమినల్స్కి పనిష్మెంట్స్ కోర్టుల్లో ఎప్పుడుకో ఇస్తున్నారు, కానీ వెంటనే మీ పేరెంట్స్, మీ టీచర్స్, మీ చుట్టుపక్కల వాళ్ళు ఓ బెల్ట్ తీస్తూ ఉంటే మీకు ఏరా సొసైటీని పాడు చేస్తారా మీరు అంట అని అప్పుడు లైన్లో ఉంటారు. తీయమంటారా వద్దా బెల్ట్? బెల్ట్ తీసుకొస్తాం మేము, ఆల్రెడీ చెప్పాను డైరెక్ట్గా. నేను అప్పుడు దాకా ఎపిసోడ్ చేయను. మీకు మళ్ళీ అసలు బాబోయ్ భర్త కావాలని ఈవిడ ఎంత డ్రామా ఆడేసిందండి. ఫస్ట్ హాఫ్ అంతా ఏంటో మాట్లాడుతుందో పక్కన. మీకు కౌన్సిలింగ్స్ ఏమో అవసరంలా, మీకు తెలిసిందే చేసుకుంటూ వెళ్తుంటారు. మీరు ఎవరి మాట ఈయనే బ్యాచే కాదు. మీ ఇద్దరికి ఇంట్లో పెద్దవాళ్ళు పెళ్లి చేశారు, ఏదో ఒప్పించుకొని లవ్ చేసుకున్నారు. మీ ఇద్దరికి ఇంట్లో అరేంజ్డ్ మ్యారేజేగా, మీరు లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళు ఏమైపోవాలి ఈ సంగతి తెలిసి? ఒక్కళ్ళకి ఇంట్లో మీ స్టోరీ తెలియదు. మీ నలుగురు మిస్టేక్స్ చేసేసిన వ్యక్తులే ఇక్కడ. నలుగురితో అక్రమ సంబంధం ఉంది. కర్మ, మా అదృష్టం ఏంటంటే ఎవరికి ప్రెగ్నెన్సీ రాల, ఎవరికి ఎవరి తండ్రులు ఎవరికి ఎవరి ఇదో చెప్పుకోలేక జీవితకాలం వాళ్ళు నరకం అనుభవించేవాళ్ళు. మీలాంటి వాళ్ళకి అసలు పిల్లలే పుట్టకూడదు తెలుసా? ఎవరితో అని చెప్పుకుంటారు మీరు. ఆవిడేమో ఇప్పుడు భర్త వద్దండి నేను విడాకులు ఇస్తాను ఆయన్ని చేసుకుంటాను అంటుంది. అంటే వాళ్ళిద్దరికి రిలేషన్ ఉన్నట్టేగా. ఈవిడేమో ఆల్రెడీ పెళ్లి చేసుకుని 6 నెలలు అతనితో కాపురం చేసి అతను ఇప్పుడు వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నాడండి. నాకు అవసరంలా అని దులిపేసుకుంది. మీ మ్యారేజ్కి లైసెన్స్ ఉందా? లేదు. ఫొటోస్ ఉన్నాయా? పోనీ పెచ్చెక్కిందా మీకు? ముచ్చుల్లాగా మాట్లాడారు ఎంతసేపు. బెల్ట్ తీయాల్సిన కేసు నానా ఖచ్చితంగా ఇవి, లేదా మీ పేరెంట్స్ ఫోన్ చేస్తాం. నేనైతే మీకు ఇవ్వగలిగే పెద్ద పనిష్మెంట్ మీ 2 ఫ్యామిలీస్ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం నా బాధ్యత. కౌన్సిలింగ్ లేదు, గొంగూర లేదు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. డైవర్స్లు అంత ఈజీలు అనుకుంటున్నారా? అసలు ఇంత చిన్న వయసులో మీకు పెళ్ళిళ్ళు ఏంటి? వాటి గురించి అప్పుడే 1 yearలో డెసిషన్స్ తీసేసుకోవడం ఏంటి? అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఏంటి? ఏం లీగాలిటీ ఉందని మీకు చెప్పడానికి నేను. ఏమా మీ ఇంట్లో వేణా ఫోన్ చేయమంటావా? ఎందుకు వద్దు? మీ ఇంట్లో ఫోన్ చేయమంటావా? వద్దు. ఏం బాబు మీ ఇంట్లో ఫోన్ చేయమంటావా? అరే ఇదో పెద్ద ఫంక్షన్ కదా, నువ్వు 2వ పెళ్లి చేసుకున్నావు. ఫంక్షన్ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పకపోతే ఎట్లా? ఏమా మమత, నువ్వేదో పెద్ద డెసిషన్ తీసుకున్నావు కదా విడాకులు కావాలని, మీ ఇంట్లో ఫోన్ చేసి చెప్పమంటావా? ఆవిడ విడాకులు తీసుకుంటుంది అమ్మ అంటమ్మా, ఆల్రెడీ ఓ పెళ్లి చేసుకున్నావని చేసుకుంటుందంట అని చెప్పమంటావా వద్దా? వద్దు. మీకు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అన్ని రకాల విషయాలు, ఇళ్లలో మాత్రం తెలియకూడదు. ఇప్పుడు నువ్వు విడాకులు వేసినా తెలుస్తుంది కదమ్మా. వెయ్యవా విడాకులు కేసు వెయ్యవా? అతను ఆల్రెడీ ఈ అమ్మాయిని చేసుకున్నాడట. మీరిద్దరు నిజంగానే పెళ్లి చేసుకున్నారా, ఉన్నారా? లేకపోతే చెప్పాలి వేణా, మీ ఇద్దరు నిజంగానే మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకున్నాం. ఎక్కడ? గుళ్ళో చేసుకున్నాం. ఎవరు చేశారు మీకు పెళ్లి? మేమే వెళ్ళి మీరే దాంట్లో మార్చుకున్నారా? బతికిచ్చు. అది లీగల్ గా పెళ్లి కాదమ్మా. మీకు మీరు అనేసుకోవడం, ఇళ్లలోకి వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకొని నాకు తాళి కట్టేశాడండి, నాకు దండేసేసాడండి దేవుడు ఫోటో ముందంటే లీగల్ గా మ్యారేజ్ కాదమ్మా అది. దానికి లైసెన్స్డ్ గోంగూరలో ఉన్నాయి. మీ ఇద్దరికి వాళ్ళిద్దరికి అయిన పెళ్లి లీగల్ మ్యారేజ్,
మీ ఇద్దరికి అయింది లీగల్ మ్యారేజ్. మీరు ఇంకో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఒకరికొకడు విడాకులు తీసుకున్నాకే అవతల వ్యక్తిని చేసుకునే పెళ్ళి లీగల్గా వ్యాలిడ్ అవుతుంది. మీ ఇద్దరు గుడికి వెళ్ళి చేసుకున్నది పెళ్ళి కాదు, దానికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కానీ ఎవిడెన్స్లు కానీ ప్రాపర్గా లేవు. అర్థమవుతుందా? ఇక నువ్వు పెట్టుకున్నది అక్రమ సంబంధం, ఒక 6 నెలలు అతనితో. ఇక నీలాంటి అమ్మాయిని ఎంటర్టైన్ చేస్తాడా లేదా అనేది ఆయన ఇష్టం, అలాంటి వ్యక్తిని ఎంటర్టైన్ చేస్తుందా లేదా అనేది ఆవిడ ఇష్టం. ఎందుకంటే మీ ఇళ్లల్లో చెప్పడం మా బాధ్యత. మేడం, ఈ కేసులో మనం 2 ఫ్యామిలీస్కి ఫోన్ చేసి వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారని తెలియజేయడం చాలా అవసరం మేడం. ఫోన్ నెంబర్స్ తీసుకొని మాట్లాడదాం. వీళ్ళకి ఇక్కడ ఏం చెప్పడం కూడా వేస్ట్. వాళ్ళిద్దరు ప్రెజెంట్ ఎవరి దగ్గరికి ఎవడో వెళ్ళట్లా. అతను ఆల్రెడీ వేణాన్ని వదిలేశాడు, భార్యను కావాలనుకుంటున్నాడు, అక్కడికి వెళ్తాడు. వాళ్ళు తేల్చుకోవడానికి టైం పడుతుంది. అలాగే వీళ్ళిద్దరు అనేసుకున్నంత ఈజీ కాదు విడిపోవడం అనేది. పేరెంట్స్కి చెప్తే అందరికి ఏమి ఇవ్వాలో ట్రీట్మెంట్లు వాళ్ళు ఇచ్చుకుంటారు. బెటర్ ఆప్షన్. వీణా, రాజ్, రాఖీ, మమత మీరు ఇక్కడ నుండి బయలుదేరొచ్చు. ఇక్కడ మా హిట్ టీవీ నుంచి ఏదో మేడం గారును సార్ మీ పేరెంట్స్ నెంబర్ తీసుకొని మరి మీ పేరెంట్స్కి ఈ విషయాలన్నీ కూడా అంతే. చెప్తారు. వాళ్ళు ఇప్పుడే చెప్తారు ఏం inform చేస్తారు అనేది. ఓకేనా? బయలుదేరండి. వెళ్ళండమ్మా. సో ఇప్పుడు వచ్చిన ఈ జంటల గురించి రమ్య మేడం అండ్ అలాగే కళ్యాణ్ సార్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి ఏంటనేది ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ పాస్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.